హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఆర్ అకాడమీ. ఈరోజు మనం మా వద్ద లభించే రైల్వే కోర్సుల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3, ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, ఎన్టీపీసీ, గ్రూప్ డి ఫుల్ కోర్సులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ కోర్సులలో అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్లను మేము పొందుపరచడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా సపరేట్గా జనరల్ సైన్స్ని కూడా మేము కోర్స్ని రిలీజ్ చేసాం ఫ్రెండ్స్. కాబట్టి వెంటనే పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసి అతి తక్కువ ధరకే మేము అందిస్తున్న ఈ కోర్సులను మీ సొంతం చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ త్వరలోనే లైవ్ క్లాసులను కూడా మేము నిర్వహించడం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ అండి. వెల్కమ్ టు పిఆర్ అకాడమీ. సో పిఆర్ అకాడమీకి అందరికీ స్వాగతం అండి. సో ఇంకా ఇప్పుడే మన ఛానల్ విజిట్ చేసినట్లయితే పిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ కోసం మా యాప్ పిఆర్ అకాడమీని డౌన్లోడ్ చేసుకోగలరు. సో మరి ఈరోజు ఈ వీడియోలో ఏం డిస్కస్ చేద్దాం సార్ అంటే ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1కి ప్రీవియస్గా ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయో ఒకసారి చూద్దామండి. సో ఈరోజు మనం ఒక టాపిక్ని సెలెక్ట్ చేసుకొని అందులో ప్రీవియస్గా వచ్చినటువంటి క్వశ్చన్స్ కొన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, మరి ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి సార్ అంటే స్టాటిస్టిక్స్. సో స్టాటిస్టిక్స్ అంటే సాంఖ్యక శాస్త్రము అంటాం తెలుగులో. మరి ఈ విధమైనటువంటి అంటే ఈ టాపిక్ నుంచి ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ వచ్చాయో ఒకసారి చూద్దామండి. చూడండి ఒకసారి. మరి ఈ సాంఖ్యక శాస్త్రంలో మనకి మెయిన్గా నేర్చుకోవాల్సినటువంటి ఒక 3 సెంట్రల్ టెండెన్సీలు ఉంటాయి. వాటిని మనం మీను, మోడు, మీడియన్గా చెప్పుకుంటాం. మీను, మోడు, మీడియన్గా. దీన్నే మనం సరాసరి లేదా సగటు అంటాము. అంక మధ్యమము అని కూడా పిలవచ్చు. ఓకేనా. మోడుకు వచ్చేసరికి మనం దీన్ని బాహులకము అంటామండి. ఏమంటాం సార్? బాహులకము అంటాము. మీడియన్ అనేసరికి మనం మధ్యగతము అంటారండి. ఓకేనా. ఈ మూడింటి గురించి నేర్చుకుంటే మనం ఈ టాపిక్లో 80% సిలబస్ని కంప్లీట్ చేసుకున్నట్టే. అంకమధ్యము అంటే ఏమిటి, అంకమధ్యాన్ని ఏ విధంగా కనుక్కోవాలి, అదేవిధంగా బాహులకము అంటే ఏమిటి, బాహులకాన్ని ఏ విధంగా కనుక్కోవాలి, మీడియన్ అంటే ఎవరు, మీడియన్ని ఏ విధంగా డిఫైన్ చేస్తాము, ఇలాంటివి నేర్చుకుంటే చాలు. సో మరి అంకమధ్యమము అంటే లేదా సరాసరి అంటే యావరేజ్ అన్న ఒకటే. మరి ఇదంటే ఏమిటి సార్ అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అని చెప్పేసి మీరు నేర్చుకున్నారండి ఆల్రెడీ. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్గా నేర్చుకున్నాం మనం దీన్ని. ఓకేనా. మరి బాహులకము అంటే ఏమిటి సార్ అంటే మనకి ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్లో మనకి ఇచ్చినటువంటి డేటాలో ఏ పదము ఎక్కువ సార్లు రిపీట్ అవుతుందో దాన్ని మనం బాహులకము లేదా మోడ్ అంటాం. మోస్ట్ అకర్స్ టర్మ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. మరి మీడియన్కి వచ్చేసరికి ఎలా తీసుకుంటాం సార్ అంటే మనకి ఇచ్చినటువంటి డేటాలో సరిగ్గా మధ్యలో ఉన్నటువంటి డేటాని మనం మీడియన్గా తీసుకుంటాం. సో వీటికి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ అన్నీ కూడా మనం రికార్డ్ చేసుకొని మన యాప్లో పొందుపరచుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఏం చేద్దాం సార్ అంటే ఇక్కడ కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి అవి చూద్దాం. లుక్ ఎట్ దేర్. మరి ఫస్ట్ క్వశ్చన్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ కానీ మీరు చూసుకున్నట్లయితే ఎలా ఇచ్చాడో చూడండి. ద మీన్ ఆఫ్ ది డేటా. మీన్ ఆఫ్ ది డేటా. డేటా ఇక్కడ ఇచ్చాడండి. ఎలా ఇచ్చాడు సార్? 11, 17, x+1, 3x, 19, 2x - 4, x+5 ఈజ్ 21. ఇదిగోండి ఈ డేటా యొక్క మీన్ అనేది 21తో సమానమైతే దెన్ ఫైండ్ ద మోడ్ ఆఫ్ ది డేటా. మోడ్ ఏమవుతుందని అడిగాడు. మీన్ అంటే ఏమని చెప్పామండి? అంక మధ్యమము అని చెప్పాం. ఓకేనా. సో ఇక్కడ కొంత డేటా ఇచ్చాడు, దాని యొక్క అంక మధ్యమం ఏమో 21 అయితే మోడ్ ఎంత, బాహులకం ఎంత అని చెప్పేసి అడిగాడు. సో మనకి ఇచ్చినటువంటి ఈ డేటాలో నెంబర్స్ అన్నీ ఇవ్వడం లేదండి. కొన్ని నెంబర్స్ ప్లేస్లో ఎలా ఇచ్చాడు సార్? ఇక్కడ x+1 గాను, ఇక్కడ 3x ఇచ్చాడు, ఇక్కడ 2x - 4, ఇక్కడ x+5గా ఇచ్చాడు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ x వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. మరి మీన్ ఫార్ములా ఏమని చెప్పుకున్నాం సార్? సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్. అంటే ఇవన్నీ అబ్జర్వేషన్స్ యాడ్ చేయాలి. ఎవరెవరిని? 11 + 17 + x+1 + 3x
ప్లస్ 19 ప్లస్ 2x మైనస్ 1 సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్. దీన్ని మనం రాసుల మొత్తము బై రాసుల సంఖ్య ఇవన్నీ ఉన్నాయో చూద్దాం. 1 2 3 4 5 6 7 టర్మ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఓకేనా, 1 2 3 4 5 6 ఏదో మిస్ అయిందో x ప్లస్ 5. ఓకే, x ప్లస్ 5 మిస్ అయ్యింది. ఓకే, 7 టర్మ్స్. ఈ 7 టర్మ్స్ యొక్క అంకమధ్యమం అనేది ఎవరితో సమానం అంట? 21తో సమానం. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇలా ఇచ్చేటప్పుడు మనం ఏం చేయాలి సార్ అంటే వేరియబుల్స్ అన్నీ కూడా ఒక దగ్గర యాడ్ చేసుకోవాలండి. వేరియబుల్స్ అంటే ఎక్స్ వైలతో ఉండేటువంటివి. ఇక్కడ ఎక్స్లతో ఉన్న చూస్తే ఇక్కడ ఒక ఎక్స్ ఉంది, ఎక్స్ 3x టోటల్గా 4x ప్లస్ 2x 6x ఇది ఒక ఎక్స్. సో టోటల్గా 7x వచ్చాయి. ఇంకా నెంబర్స్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే 11 ఇది ఒక 17 11 17 28 ఇదిగో ఇక్కడ ఒక 1 ఇచ్చాడు 29 ఇది ఒక 19 29 10 యాడ్ చేస్తే 39 ప్లస్ 9 48 అవుతుంది. ఓకేనా, 48 ప్లస్ 5 48 ప్లస్ 5 53. ఓకేనా, అందులో ఎవరిని తీసేయాలి? -4ని తీసేద్దాం. సో మనకి 49 అనేది వస్తుంది. ఎంత వస్తుంది సార్? 49. సో ప్లస్ 49. మరి ఈ బైగా ఉన్నటువంటి 7ని అటువైపు పంపించేద్దాం. ఏమైపోద్ది? ఇది 21 7 జార్గా క్యాన్సిల్ అయిపోద్ది, అంటే ఇంటూ అయిపోద్ది అక్కడికి వెళ్ళి. ఓకే, సో 21 7 జార్ 147 అండి. సో 7x ప్లస్ 49 147 కాబట్టి 7x ఈక్వల్ టు 147 మైనస్ 49. 147లో 49 పోతే ఎవరు సార్? 98 కదా. సో అలాంటప్పుడు x ఎంత అవుతుందండి? 98/7 అమ్మ. సో 7 14 జార్ అంటే x వాల్యూ 14 అని మనకు వచ్చింది. ఈ x వాల్యూని అందులో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. అందులో మనకి ఇచ్చినటువంటి డేటాలో x ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఎక్కడెక్కడ కనిపిస్తుంది సార్ చూద్దాం ఒకసారి. చూడండి, ఇది 11 నెక్స్ట్ 17 నెక్స్ట్ x ప్లస్ 1 అంటే 14 ప్లస్ 1 15. ఓకేనా, 3 14 జారు 3 14 జార్ 42. ఓకే, నెక్స్ట్ 19. ఓకే, 2x మైనస్ 4 అంటే 2 14 జార్ 28 మైనస్ 4 28లో 4 పోతే 24. x ప్లస్ 5 అంటే 14 5 యాడ్ చేస్తే 19. ఓకేనా, ఇది మనకి ఇచ్చినటువంటి డేటా. ఇందులో ఏం కావాలంట? మనకి మోడ్ కావాలి. మోడ్ అంటే ఏమని చెప్పుకున్నాము? ఎక్కువ టైమ్స్ ఎవరు రిపీట్ అవుతున్నారో వారే మోడ్. సో ఎవరు ఎక్కువ టైమ్స్ రిపీట్ అవుతున్నారు సార్? ఇక్కడ 19 మాత్రమే 2 టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి మోడ్ ఈజ్ 19. ఓకేనా, సో మనకి ఈ డేటాలో మీన్ ఇచ్చేసాడు, మోడ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మరి ఈ డేటాలో కొన్ని నెంబర్స్ ఇవ్వకుండా వేరియబుల్స్ ఇచ్చాడు కాబట్టి ఆ వేరియబుల్స్లో ఎక్స్ అనేటువంటి వేరియబుల్లో ఉన్నాయి ఇవన్నీ కూడాను. కాబట్టి ఎక్స్ వాల్యూని మనం తెచ్చుకొని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈ డేటాలో ఎక్కువ టైమ్స్ రిపీట్ అయింది ఎవరు సార్ అంటే 19. కాబట్టి మోడ్ ఏమవుతుంది సార్ అంటే 19 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో మరి ఇప్పుడు ఇచ్చాడు గ్రూప్ డికి ఇచ్చినటువంటి క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేయాలి. ప్రతి క్వశ్చన్కి కూడా ప్రక్కన రాసి ఉంటుంది. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఓకేనా, సెకండ్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫైండ్ ద మీన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా. మరి ఈ ఇచ్చినటువంటి డేటాకి మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మరలా అంకమధ్యమమే కనుగోవాలి. సో దీని అర్థం ఏంటి సార్ అంటే ఇది ఎక్స్, ఇది ఫ్రీక్వెన్సీ అంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే మనం ఏ విధంగా తీసుకోవాలి సార్ అంటే ఒక క్లాస్లో టెస్ట్ పెట్టారు అనుకుందాం. 3 మార్క్స్ 5గురికి వచ్చాయి, 2 మార్క్స్ 3 మెంబర్స్కి వచ్చాయి, 3గురికి వచ్చాయి. 10 మార్క్స్ 4 మెంబర్స్కి వచ్చాయి, 4 మార్క్స్ 2 మెంబర్స్కి వచ్చాయి, 5 మార్క్స్ 6 మెంబర్స్కి వచ్చాయి అని చెప్పుకుంటారు. సో దీనికి మెయిన్ కావాలి అంటే సింపుల్ ట్రిక్ అండి, ఏమీ లేదండి. ఈ రెండు ఇంటూ చేసేయండి. 3 × 5 ప్లస్ 2 × 3 ప్లస్ 10 × 4 ప్లస్ 4 × 2 ప్లస్ 5 × 2 5 × 6. ఎందుకు ఇలా తీసుకున్నాం సార్? ఫర్ ఎగ్జాంపుల్ మరి దీని అర్థం ఏంటి సార్ అంటే ఇక్కడ ఉన్నటువంటి దాన్ని 3 ఉందనుకోండి, 3 5 టైమ్స్ రిపీట్ అయినట్టు ఫ్రీక్వెన్సీ అంటారు ఇక్కడ ఎఫ్ని. ఓకేనా, సో దీన్ని తరగతి అంతరము లేదా మిడిల్ టర్మ్ అంటాం, దాన్ని వదిలేయండి, దాని గురించి మనకు అప్పుడు అవసరం లేదు. అంటే 3 అనేది 5 టైమ్స్ ఉంది, 3 3 3 3 3 ఇలాగా. మరి 3లన్నీ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 15 వస్తుందా లేదా? అందుకే మనం 3 5 జార్ యాడ్ చేస్తాం ఇలా. ఓకేనా, బై ఇవి ఎన్ని టైమ్స్ ఉంది? 1 2 3 4 5 టైమ్స్ ఉంది కాబట్టి కింద నెంబర్ ఆఫ్ టైమ్స్ రాయాలి కదా.
పైన ఏం రాస్తున్నాం, రాసులు మొత్తం రాస్తున్నాము, కింద బై రాసుల సంఖ్య. ఇవి 5, ఇవి ఒక 3, 8, 8 + 4 12, 12 + 2 14, 14 + 6 20. అయిపోయింది ఆన్సర్. ఓకేనా? సో ఇది చేసేసుకుంటే మీకు ఆన్సర్ అనేది వచ్చేది. చెప్పండి. 3 5s are 15, 2 3s are 6, 10 4s are 40, 4 2s are 80, 5 6s are 30/20. ఇప్పుడు యాడ్ చేద్దామండి. 15 ఇది ఒక 6 21, 21 ఇది ఒక 70, టోటల్గా 91. అవునా? 91 ఇది ఒక 8 97/20 అండి. 97/20. సో దీన్ని మనం సాల్వ్ చేసుకోవాలి ఇప్పుడు. సో మీకు వీలైతే పైన కింద ఏం చేస్తారంటే 2 టేబుల్తో కట్ చేసేయండి. 2 5s are 10. ఇది క్యాన్సిల్ అవ్వదు కదా సార్, 2 టేబుల్ అనుకోవద్దు. ఎలా చేస్తాను చూడండి. 2 4s are 5, 2 3s 5 అయిపోయింది. అంటే 2 4s are 8 అయిపోయింది. ఇంకా 1 మిగిలింది కదా, 17 అయింది. 2 8s are 16, డెసిమల్ పాయింట్ పెట్టుకుంటాను, ఇంక 1 మిగులుతుంది. ఓకేనా? 2 5s are 10. సో ఇప్పుడు ఎంత వచ్చినట్టు నీకు ఇక్కడ 48.5/10 వచ్చినట్టు. మరొక డెసిమల్ ముందు తెచ్చేస్తే 4.85 ఎంత అవుతుందమ్మా? సో 4.85. ఓకే, మరొకసారి యాడ్ చేద్దాం. ఎక్కడ రాంగ్ యాడ్ చేసాం మేము, చూడండి ఒకసారి. 15 + 6 21, 21 40 61. ఓకే, 61 8 99 రైట్ చేయాలి. ఓకే, 99 కాబట్టి అప్పుడు మనకి ఇక్కడ 49.5 వస్తుంది. ఎంత వస్తుంది సార్? 49.5. ఓకేనా? ఎందుకు సార్ అంటే ఇక్కడ 99 వస్తుంది బై 20 అనమాట. ఓకేనా? 2 10s are 2 49.5. సో దీన్ని మనం ఎలా రాస్తామండి? 49.5/10 ఉంది కాబట్టి మరొక డెసిమల్ ముందుకు వెళ్ళిపోతుంది, 4.95. ఓకేనా? క్లియర్గా ఉందా సమ్ము? సో ఇలాంటి డేటా ఇచ్చేటప్పుడు ఏ విధంగా తీసుకోవాలి సార్? 3 5s are +, 2 3s are +, 10 4s are +, 4 2s are +, 5 6s are రాసేసి బై ఈ ఫ్రీక్వెన్సీలన్నీ యాడ్ చేసేయాలన్నమాట. ఓకే, సో మన ఆన్సర్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇలా మోడ్ని, మీన్ని, మీడియన్ని చేయడానికి ఇలాంటి డేటాకి మనం మన యాప్లో చాలా వరకు సమ్స్ డిస్కస్ చేసి ఉంచుకున్నాం. యాప్ విజిట్ చేసి స్టాటిస్టిక్స్ అనేటువంటి పార్ట్ చూడండి. ఓకే, చూడండి. నెక్స్ట్ వన్, ద మీన్ ఆఫ్. మీన్ అంటే మరలా చెప్తున్నానండి, అంక మధ్యమము. సో ఇక్కడ కొంత డేటా ఇచ్చాడండి. 22.5, 56, 42.5, 2x + 1, x - 2, 3x, 36 is 30. అయితే x వాల్యూ ఎంత అని అడిగాడు. మరి మీన్ అంటే ఏం చెప్పుకున్నాం? రాసుల మొత్తము బై రాసుల సంఖ్య, సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మరి ఇక్కడ ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ ఎవరండి? 22.5 + 56 + 42.5 + 2x + 1 + x - 2 + 3x + 36. ఓకేనా? బై ఏ అబ్జర్వేషన్ వదిలేసినా మనం దెబ్బ అయిపోతాం, జాగ్రత్తగా చూసుకోవాలి. 1 2 3 4 5 6 6 అండి, 7 అబ్జర్వేషన్స్. ఇక్కడ చెక్ చేద్దాం. 1 2 3 4 5 6 7 దట్ ఈక్వల్ టు ఆడ్ ఇచ్చేసాడు కదా మనకి. వాడు ఏమి ఇచ్చేసాడు మనకి? సో 30 ఈజ్ ద మీన్ అని చెప్పేసి అన్నాడు. ఓకే, ఈ బై 7 ఒకటి పంపించేద్దాం. 30 × 7 అయిపోతుంది. ఎస్. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్లు ఎక్కడెక్కడ ఉన్నాయి చూడండి. ఇది 2x, ఇది ఒక x, 3x, ఇది ఒక 3x, టోటల్గా 6x ప్లస్ సింబల్తో ఉన్నటువంటి నెంబర్స్ ఎవరు? ఇదిగోండి, ఇక్కడేమో 22.5 ఉంది, ఇక్కడ ఒక 42.5 ఉంది. ఈ 0.5 దానికి ఇచ్చేస్తే 43 ఇది ఒక 22, 43 22 ఎంత అవుతుంది? 65. ఇవ్వండి, ఇక్కడ ఒక 56 ఉంది పెద్ద నెంబర్లో. ఇంకేమైనా ఉన్నాయా? ఇక్కడ 1 ఉందండి, 1 ఇది ఒక 36, టోటల్గా 37. వీటిని యాడ్ చేసేది. ఇవన్నీ కూడా పాజిటివ్ నెంబర్స్. నెగిటివ్ నెంబర్ -2 ఉందండి, దాన్ని తీసేద్దాం తర్వాత. ఓకేనా? యాడ్ చేయండి. 18, 1 వచ్చింది, 15. అందులో ఎవరిని సబ్ట్రాక్ట్ చేయాలి? 2ని సబ్ట్రాక్ట్ చేస్తే 156 అమ్మ. సో 6x + 156 = 30 × 7 210. మరి ఇక్కడ ఇంకెందుకు ఉంచుదాం? ఎస్. సో 6x = 210 - 156. 210లో 156 తీసేయాలి. లుక్ ఎట్ దేర్. 10లో 6 పోతే 4. ఇక్కడ ఎవరుంటారు? 10 ఉంటుంది. మళ్ళీ 10లో 5 పోతే 5. నెక్స్ట్ ఇక్కడ
అంతే మరి 1 ఉంటుంది, 1లో 1 పోతే 0 కదా. సో 6 1 జారు 6 9 జారు. సో x ఈక్వల్ టు ఎంత అయింది సార్? 9 వచ్చింది వాల్యూ. సో ఈజీగా ఉందా కష్టంగా ఉందా అంటే ఈజీగానే ఉంది. కాకపోతే ఇక్కడ ఎక్స్లన్నీ ఒక దగ్గర యాడ్ చేయాలి, పాజిటివ్ నెంబర్స్ అన్ని ఒక దగ్గర యాడ్ చేయాలి, నెగిటివ్ నెంబర్స్ అన్ని ఒక దగ్గర యాడ్ చేయాలనేటువంటి కాన్సెప్ట్ మీకు రావాలి. బేసిక్ నాలెడ్జ్ అంటారు దాన్నే. అందుకే చిన్నప్పటి నుంచి కూడా మనకు ఆల్జీబ్రా అనేది 6th క్లాస్ నుంచి ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆల్జీబ్రికల్ టర్మ్స్ని యాడ్ చేయడం రావాలి. ఓకేనా? లైక్ టర్మ్స్ అంటే ఎవరు, అన్లైక్ టర్మ్స్ అంటే ఎవరు, ఎవరెవరిని యాడ్ చేయాలి, యువతల వైపు ఉన్నటువంటి సింబల్ సెకండ్ వైపు అంటే ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్ వైపుకి, ఆర్హెచ్ఎస్ నుంచి ఎల్హెచ్ఎస్ వైపుకి వెళ్ళేటప్పుడు ఏ సింబల్ ఏ విధంగా మారుతుంది, ఇలాంటివన్నీ కూడా బేసిక్ నాలెడ్జ్ కానీ మీకు వస్తే సో మ్యాథమెటిక్స్లో ఏ సమ్ ఇచ్చినా మీరు చేయగలుగుతారు. ఎందుకంటే ఫార్ములా అప్లయింగ్ అందరికీ తెలుసు, ఫార్ములా ఎలా వేయాలో అందరికీ తెలుసు, బట్ బేసిక్ నాలెడ్జ్ రావాలన్నమాట. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ద మీన్ అండ్ ద మోడ్ ఆఫ్ a set of data are 58.6 and 61.6 respectively. Find the median of the data using empirical formula. అయితే ఇక్కడ ఏం చేశాడు సార్ అంటే మనకు ఒక డేటాలో ఉన్నటువంటి మీను మోడ్ ఇచ్చేసాడండి, మీడియన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ మనకి మీన్కి మోడ్కి మీడియన్కి మధ్య ఒక రిలేషన్షిప్ అనేది ఉంటుంది. ఆ రిలేషన్షిప్ కానీ మీకు వచ్చినట్లయితే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేవచ్చు. సో చూడండి, మనకి స్టాటిస్టిక్స్ నుంచి ఒక 2-3 బిట్లు కానీ ఒక ఎగ్జామ్లో ఇచ్చాడంటే గ్యారంటీగా ఈ ఫార్ములా మీద ఒక సమ్ము పక్కా. ఓకేనా? 100% ఈ ఫార్ములా మీద గ్యారంటీ ఒక సమ్ అనేది వస్తూ ఉంటుంది. ఏమి ఇచ్చాడు సార్? మనకి మీన్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు సార్? మీన్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు సార్? 58.7 ఇచ్చాడు. మోడ్ ఎంత ఇచ్చాడు సార్? 61.6 ఇచ్చాడు. 61.1 ఇచ్చారు. ఓకేనా? 61.1 ఇచ్చాడు. మరి మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు సార్? మీడియన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మరి వీటి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో ఒకసారి చూద్దామండి. సో వీటి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటి సార్ అంటే మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్ అండి. ఏంటి సార్? 3 మీడియన్ మైనస్ 2 మీన్ అనేది మోడ్తో సమానం అవుతుంది. మరొకసారి మాట్లాడదాం. మీన్ అంటే ఎవరు సార్? అంక మధ్యమము. మోడ్ అంటే ఎవరు సార్? బాహులకము. మీడియన్ అంటే ఎవరండి? మధ్యగతము. దాన్ని ఇక్కడ రాస్తాను చూడండి. మోడ్ అంటే బాహులకము ఈక్వల్ టు 3 ఇంటూ మధ్యగతము మైనస్ 2 ఇంటూ అంక మధ్యమము. ఈ ఫార్ములాలో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి చేసేద్దాం మనం. సో మరి మోడ్ ఈక్వల్ టు అన్నాడు. మోడ్ ఎంత ఇచ్చాడండి? 61.6 అమ్మ. 61.1. ఓకేనా? దట్ ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్. అదే కదా మనం ఫైండ్ అవుట్ చేయాలి. మైనస్ 2 ఇంటూ మోడ్. మోడ్ ఎంత ఇచ్చాడు సార్? మోడ్ అనేది మనకి మీన్ అనేది మనకి 58.7 ఇచ్చాడు. 2 ఇంటూ మీన్ కదా. ఓకే, మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. ఓకే, సో మరి ఇక్కడ 2 ఇంటూ అని రాసేటప్పుడు బ్రాకెట్ అనేది పెట్టుకోవాలి. చూసుకోండి, 61.6 ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ 58.7 కదా. 2 7 జార్ 14 డెసిమల్ పాయింట్. 2 8 జార్ 16 1 17. 2 5 జార్ 10 1 మిగిలింది కదా 11 అవుతుంది అనమాట. సో 3 మీడియన్ ఇక్కడే వదిలేసి ఈ మైనస్తో ఉన్నటువంటి ఈ నెంబర్ని ఇటు తెచ్చేద్దాం. అంటే 661.1 ప్లస్ 117.4. ఓకేనా? సో 3 మీడియన్ ఈక్వల్ టు రెండు యాడ్ చేద్దామండి. 1 + 4 5 అమ్మ. 1 + 7 8 రా. ఓకేనా? సో ఇది ఒక 17 అండి. సో 3m ఈక్వల్ టు 117.5 అయింది. మీడియన్ ఈక్వల్ టు 3 మీడియన్ ఈక్వల్ టు 117.5 అయ్యింది. సో అలాంటప్పుడు మీడియన్ ఈక్వల్ టు ఎంత అవుతుంది సార్ అంటే 178.5/3 చేసుకోవాలి. ఓకే, 3 1 జారు 3 5 జార్ 15, ఇంకా 2 మిగిలింది. 3 9 జార్ 27, ఇంకా 1 మిగిలింది కాబట్టి 3 5 జార్ 15. సో 59.5 అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఖచ్చితంగా ఏ ఫార్ములా గుర్తించుకోవాలండి? మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్ అనేటువంటి ఫార్ములాను గుర్తించుకోవాలి. ఈ ఫార్ములా బట్టి మనకి ఏం చేస్తాడు సార్ అంటే ఏవైనా 2 వాల్యూస్ ఇచ్చేసి 3వ వాల్యూ మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. చూడండి ఒకసారి. సో ఆల్రెడీ మనం ఇలాంటి సమ్ చేసాం. ఇఫ్ ద మీన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా ఈజ్ 18 దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్. అంటే ఇక్కడ ఒక డేటా ఇచ్చాడు. ఈ డేటాలో మీన్ అనేది ఇచ్చేసాడమ్మా.
ఓకేనా, మీన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. అయితే మీన్ ఎంత అన్నాడంటే 18 అన్నాడు, అంకమద్యం ఇచ్చేసాడు, ఇందులో ఒక వాల్యూని ఇక్కడ తీసేశాడు. మనం ఆల్రెడీ ఇలాంటి డేటాకి ఇప్పుడే చేసాము క్వశ్చన్కి. ఎలా చేసాము, ఈ 2 ఇంటూ చేసాం, 10 ఇంటూ 5 ప్లస్ 15 ఇంటూ ఎక్స్ ప్లస్ 20 ఇంటూ 7 ప్లస్ 25 ఇంటూ 8 25 ఇంటూ 8 200 ఇంకేది డైరెక్ట్గా వేసేద్దాం. ఓకేనా, 10 5 జార్ 50, ఓకే 15 ఇంటూ ఎక్స్ 15x, 27 జార్ 140, 25 8 జార్ 200 బై డినామినేటర్లన్నీ యాడ్ చేయాలి కదా. ఎవరు 5 ప్లస్ 7 12, 12 ప్లస్ 8 20, 20 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడండి, మీను 18 ఇచ్చేసాడు వాడే మనకి. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది 15x ప్లస్ 200 ఇదొక 100 340 ఇదొక 50 390 అవుతుంది. దట్ ఈక్వల్ ఈ బైగా ఉన్నటువంటి 20 ప్లస్ ఎక్స్ని అటువైపు పంపించేద్దాం. 18 ఇంటూ 20 ప్లస్ ఎక్స్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు ఏమవుతుంది సార్ 15x ప్లస్ 390 ఈక్వల్ టు 18 20 జార్ 18 2 జార్ 36 ప్లస్ 18 ఇంటూ ఎక్స్ 18x. చూడండి 18తో 20ని ఇంటూ చేయాలి, 18తో ఎక్స్ని కూడా ఇంటూ చేయాలి. ఇప్పుడు ఎక్స్లన్నీ ఒకవైపుకి, నెంబర్స్ అన్నీ ఒకవైపుకి. ఇప్పుడు ఎలా తీసుకోవాలో చూడండి ఒకసారి. ఇక్కడ 18x ఉన్నాయి కాబట్టి ఆ 15x ఇటు తెచ్చేద్దాం. 18x మైనస్ 15x. ఇక్కడ ఉన్నటువంటి 360 అటువైపు పంపించేద్దాం. ఓకేనా, 390 మైనస్ 360. 390లో 360 పోతే 30, 30 ఈక్వల్ టు 3x. అలాంటప్పుడు x ఎంత అవుతుంది సార్ అంటే 30/3 అవుతుంది. 3 1 జారు 3 10 జారు. సో x వాల్యూ ఎంత అవుతుంది సార్ 10 అవుతుంది అనమాట. సో x వాల్యూ 10 అవుతుంది. సో ఈ విధంగా మనం సాల్వ్ చేసుకోవచ్చండి. ఓకేనా, సో మీన్ ఫైండ్ అవుట్ చేయమనేటప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసుకోవాలి. ఇదొకటి టేబులర్ ఫార్ములా ఇచ్చేటప్పుడు. ఇలా కాకుండా గ్రూప్ డేటా కూడా ఇస్తారండి. ఇది అంతా కూడా అన్గ్రూప్ డేటా అంటారు. వాటికి మనం మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక 3 మెథడ్లు ఉంటాయి అన్నమాట. ఓకేనా, 3 రకాల పద్ధతులు ఉంటాయి. సో అదేవిధంగా బాహుళకము మోడ్ ఫైండ్ అవుట్ చేయడానికి గ్రూప్ డేటాకి దానికి ఒక మెథడ్ ఉంటుంది. మోడ్ అదేవిధంగా మీడియన్ మధ్యగతాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి కూడా వేరొక మెథడ్ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనం యాప్లో క్లియర్గా ప్రతి టాపిక్ మీన్ మీద కొన్ని సమ్స్, మోడ్ మీద కొన్ని, మీడియన్ మీద కొన్ని సమ్స్ చేసుకుంటూ మనం అంతా కూడా ఒక కోర్సులో కంప్లీట్గా ప్రతి రైల్వే కోర్సులో కూడా మనం ఈ స్టాటిస్టిక్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ మన యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్స్ అనేది చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.